నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమ్మ. అష్టైశ్వర్యవతి భవ. గురుగారు వింటున్నామా? అంటే మన సనాతన సాంప్రదాయం కానివ్వండి, ఏదైనా కూడా డ్రెస్ సెన్స్ గురించి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటారు మనకి. ఈ ప్రతి ఇంట్లో కూడాను పట్టుపరికి నీళ్ళు చక్కగా ఆడపిల్లని ఒక సిగ్గు బిళ్ళ దగ్గర నుంచి ఇంకెందుకు మనం పచ్చిగా మాట్లాడుకుంటే సిగ్గు బిళ్ళ అనేది ఆడపిల్లకి కడతారు, మగపిల్లడికి కట్టరు సరదాగా. అయితే అవి యాక్చువల్గా ఈవెన్ నేను కూడా దాచిపెట్టుకున్నాం మేము బీరువాళ్ళు చిన్నప్పుడు మా పిల్లలకు చూపించడం అట్లాగా. ఎందుకు అని అంటే దానికి రీజన్ చెప్పాను. అయితే ఇప్పుడు ఏంటంటే మరి శివాజీ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన కొంతమంది ఏకీభవిస్తూ ఉన్నారు, కొంతమంది అది అలా చేయకూడదు అని అంటూ ఉన్నారు. అయితే అక్కడ ఏంటంటే ఆయన వస్తువులతో పోల్చాడు అనేది ఒక ఫీల్ అయిన అంశం అక్కడ. మీరేమంటారు అసలు దీనిలోని? మళ్ళీ కొంతమంది మధ్యలోనే ఇప్పుడు అనసూయ గారు లాంటి వాళ్ళకి, లేకపోతే కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఇట్లా కొంతమంది సెలబ్రిటీలు వచ్చి అటు ఇటుగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అంటే ఇప్పుడు మీరు సనాతన సాంప్రదాయం గురించి మాట్లాడతారు. ఒకటి విషయం, ఎవరైతే ఈ విషయం గురించి మాట్లాడారో ఇదే విషయం గురించి నేను చెప్పేది ఒకటే విషయం. ఆయన ఎక్కడ తప్పు మాట్లాడాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికి సపోర్ట్ చేస్తున్నాను. శివాజీ గారికి 100% నేను సపోర్టెడ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ నేను ఒకటి, నీ కూతురు, నీ ఇంట్లో నీ కూతురు ఎదిగినటువంటి కొడుకు ముందర స్తన్యం కనబడుతున్నట్టుగా డ్రెస్ వేసుకుంటే నీకు మంచిదేనా? ఇది నేను అడుగుతున్నటువంటిది. ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో, ఎవరైతే దీన్ని అపోజిట్ చేస్తున్నారో, దీన్ని అంటే తప్పుగా మాట్లాడుతున్నారో, మీకు అది సమంజసమేనా? అలా సమంజసమైనప్పుడు మీరు ధర్మానికి వ్యతిరేకులు, సనాధర్మానికి కాదు. ముస్లిమ్స్ కూడా మీరు ముస్లిమ్స్ ఇళ్ళలో ఎప్పుడైనా మీరు అలా చూసారా? ముస్లింలు ఎప్పుడైనా చూసారా వాళ్ళని? మరి మనం వాళ్ళ మాత్రం ఎందుకు వేసుకుంటున్నాం? అక్కడ ఆయన ఏమన్నాడు? సినిమాలో ఎలాగో మనం అంగ ప్రదర్శన కనబడుతోంది. ఇంకా నాకు ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది హీరోలు ఇక్కడ దాకా షర్టు, ఫుల్ సాక్సులు, ఫుల్ సూటు అంతా ఉంటుంది. అదే పక్కన ఇక్కడ దాకా దాదాపుగా థాయ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పొద్దు కానీ ఆ థాయ్ కనబడేట పక్కన కూతురు ఉంటుంది. ఒరే సిగ్గుందా మీకేమన్నా? పక్కన 20 ఏళ్ల కుమారుడు, పక్కన 18 ఏళ్ల అమ్మాయి. ఆ రకమైనటువంటి భావన వల్ల పిల్లవాళ్ళల్లో ఒక రకమైనటువంటి డెఫిషియన్సీ ఏర్పడుతుంది. అంటే ఒక రకమైనటువంటి జుగుప్సాగన వాతావరణం ఏర్పడుతుంది. మనము మోడర్న్ అనుకుంటున్నాము, అది మనల్ని మోడర్న్ కాదు, మనల్ని చంపేసేటువంటి ఒక ఆయుధం అది. కాబట్టి ఆయన అన్న మాట కొన్ని, ఆయన దాదాపు మొత్తం ఆయన టీవీ ముందుకు వచ్చి క్షమాపణలు అడిగారు అనుకుంటా కొన్ని విషయాలు. మరి అదే మరి ఇంకోటి వస్తుంది, ట్రోల్ అవుతుంది కదా. ఒక పిల్లవాడి పాట గురించి చెప్పాడు, చిక్కిరి సాంగ్ గురించి చెప్పాడు కదా. దాంట్లో కూడా సరుకులన్నీ బయటపడుతున్న విషయం చెప్పాడా? సరే అంతేలే. సంతలో సరుకు అనే ఒక పాట కూడా ఉందిగా, సంతలో సరుకెళ్ళి దూసుకెళ్ళి అనేటువంటి పాట కూడా ఉందిగా. మరి ఇప్పుడు ఇది చేప ముళ్ళు, ఆ ముళ్ళు, ఈ ముళ్ళు అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడినప్పుడు దానికి ఉపమానాలు ఏంటి చెప్తాం మనం? సంతలో సరుకు దోచుకెళ్ళని చెప్పేసి మరి అదే పోయింది. ఒకప్పుడు సిల్క్ మీద పాడింది, బాయలు సయ్యా బావలు సయ్యాలు. దాంట్లో ఏం మాటలు, దాంట్లో ఏం పదాలు దాంట్లో